వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వీడియోస్లో డబుల్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో సింగిల్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసాము. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏమని చెప్పాము? సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో ప్రతి నోడులో ఒక సింగిల్ లిస్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఈ ఒక్కొక్క నోడ్లో వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ డేటా పార్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిఫరెన్స్ ఆర్ అడ్రస్ పార్ట్. ఈ రిఫరెన్స్ ఆర్ అడ్రస్ డేటాలో యాక్చువల్ డేటా స్టోర్ అవుతుంది. లైక్ 10, 20, 30 ఇలా డేటా స్టోర్ అవుతుంది. రిఫరెన్స్ పార్ట్లో ఏమవుతుంది? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఈ రిఫరెన్స్ ఆర్ అడ్రస్ పార్ట్లో ఉంటుంది. అంటే సింగిల్ లింక్ లిస్ట్ ఇలా ఉంటుంది దాని స్ట్రక్చర్. ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్లో మూవ్ అవ్వాలంటే ఎలా మూవ్ అవుతాం మనము? ప్రతి నోడ్లో ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మూవ్ చేయగలం. ఆ ట్రావర్సింగ్ అనేది సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే చేయగలం. అలా కాకుండా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ట్రావర్స్ చేయాలి అంటే సింగిల్ లింక్ లిస్ట్లో పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఆ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద సింగిల్ లిస్ట్ని ఓవర్కమ్ చేయడానికి ఈ డబుల్ లింక్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూడండి. డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఆ డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్ సీక్వెన్షియల్ వేలో స్టోర్ అవుతాయి. లైక్ వన్ ఆఫ్టర్ అనదర్. ఒక లాస్ట్ నోడ్కి ఫస్ట్ నోడ్కి తప్ప రిమైనింగ్ అన్ని నోడ్కి ఒక ప్రిడిసెసర్, ఒక ముందు ఎలిమెంట్, ఒక వెనకాల ఎలిమెంట్ ఉంటుంది. సో అటువంటి డేటా స్ట్రక్చర్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటారు. సో డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఈచ్ node in a double linked list holds data and 2 references. సో డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ నోడ్స్. డబుల్ లింక్ లిస్ట్లో కూడా డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద నోట్స్ ఫార్మేట్లోనే స్టోర్ అవుతుంది. సో ఈ నోట్స్ ఫార్మేట్లో స్టోర్ అయినప్పుడు ఆ ప్రతి నోడ్కి డబుల్ లింక్ లిస్ట్లో ప్రతి నోడ్కి 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్ ఏంటంటే వన్ ఈజ్ డేటా పార్ట్ అండ్ అనదర్ 2 ఆర్ ద రిఫరెన్స్ పార్ట్స్ అంటే అడ్రస్ పార్ట్స్. సో ప్రతి నోడ్ డబుల్ లింక్ లిస్ట్లో ఉండే ప్రతి నోడ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఈజ్ డేటా పార్ట్, యాక్చువల్ డేటాని ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి డేటా పార్ట్, అండ్ 2 అడ్రస్ని ఇంకొక 2 పార్ట్స్ వచ్చేసి అడ్రసెస్ని ఆర్ రిఫరెన్సెస్ని హోల్డ్ చేస్తాయి అనమాట. సో ఈచ్ నోడ్ ఇన్ ద డబుల్ లింక్ లిస్ట్ హోల్డ్స్ డేటా అండ్ 2 రిఫరెన్సెస్, one pointing to the next node and one pointing to the previous node. సో 2 రిఫరెన్సెస్ని హోల్డ్ చేస్తుందని చెప్పాం కదా. ఈ 2 రిఫరెన్సెస్ దేనికి హోల్డ్ చేస్తాయంటే ఈ 2 రిఫరెన్సెస్ ఒకటి వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ node of the double linked list. So every node in the double linked list contains 3 parts. One is data part, one is and 2 reference parts. సో డేటా పార్ట్ అనేది యాక్చువల్ ఎలిమెంట్ స్టోర్ చేయడానికి అండ్ 2 రిఫరెన్సెస్, వన్ రిఫరెన్స్ పాయింట్స్ టు ద నెక్స్ట్ నోడ్ అడ్రస్ అండ్ అనదర్ రిఫరెన్స్ పాయింట్స్ టు ద ప్రీవియస్ నోడ్ అడ్రస్. సో ద టూ-వే లింకింగ్ ఎలోస్ ఫర్ మూవ్మెంట్ ఇన్ బోత్ డైరెక్షన్స్ త్రూ ద లిస్ట్. ఇలా ఒక నోడు నెక్స్ట్ ఒక ఈ డబుల్ లింక్ లిస్ట్లో ఒక పార్ట్ ప్రీవియస్ నోడ్ అడ్రస్, ఒక పార్ట్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేయడం వల్ల సింగిల్ లింక్ లిస్ట్లో అయితే ఓన్లీ వన్ పాయింటర్ ఉండడం వల్ల ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మూవ్ చేయగలం, ట్రావెల్స్ చేయగలం. బట్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్ 2 పాయింటర్స్ ఉంది. ఏ నోడ్ తీసుకున్నా వన్ ఈజ్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ నోడ్ అండ్ వన్ ఈజ్ పాయింటింగ్ టు ద ప్రీవియస్ నోడ్. అలా ఉండడం వల్ల బోత్ వే మూమెంట్స్ పాసిబుల్ అవుతాయి. అంటే ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్, లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్, బోత్ మూమెంట్స్ పాసిబుల్ అవుతాయి డబుల్ లింక్ లిస్ట్లో. ఆ ట్రావెల్సింగ్ ఇన్ బోత్ డైరెక్షన్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద డబుల్ లింక్ లిస్ట్. అదే డబుల్ లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఓవర్ సింగిల్ లింక్ లిస్ట్. సో ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటే దీంట్లో 2 రిఫరెన్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ నోడ్ అండ్ వన్ ఈజ్ పాయింటింగ్ టు ద ప్రీవియస్ నోడ్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నోడ్. ఒక నోడ్ యొక్క స్ట్రక్చర్ డేటా పార్ట్ అండ్ రిఫరెన్స్ టు ద ప్రీవియస్ నోడ్ అండ్ రిఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డబుల్ లింక్ లిస్ట్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఏమున్నాయి? దీస్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ ద నోడ్స్. ఎవ్రీ నోడ్ కంటైన్స్ 3 పార్ట్స్. సో ఈ మిడిల్ పార్ట్లో యాక్చువల్ డేటా 10, 20, 30, 40. సో దిస్ ఇస్ హెడ్ నోడ్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్, హెడ్ పాయింటర్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్ అండ్ లాస్ట్ పాయింటర్ పాయింట్స్ టు ద లాస్ట్ నోడ్. డబుల్ లింక్ లిస్ట్లో 2 పాయింటర్స్ ఉంటాయి.
వన్ ఈజ్ హెడ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద లాస్ట్. హెడ్ దేని పాయింట్ చేస్తుంది, ఫస్ట్ నుండి పాయింట్ చేస్తుంది, లాస్ట్ ఏమో లాస్ట్ నుండి పాయింట్ చేస్తుంది. అది కాకుండా ప్రతి నోడ్కి లాస్ట్ నోడ్కి ఫస్ట్ నోడ్కి తప్ప ఫస్ట్ నోడ్ హెడ్ నోడ్ యొక్క ఫస్ట్ అడ్రస్ పార్ట్ నల్లు అండ్ లాస్ట్ నోడ్ యొక్క లాస్ట్ అడ్రస్ పార్ట్ నల్లు. ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి దానికి నెక్స్ట్ ఏమీ ఉండదు కాబట్టి దాని నెక్స్ట్ పార్ట్లో నల్లు. ఇది ఫస్ట్ కాబట్టి దాని ప్రీవియస్ ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ నల్లు. రిమైనింగ్ అన్నీ కూడా ఈ లాస్ట్ హెడ్ నోడ్ యొక్క లాస్ట్ పార్ట్ లాస్ట్ దాంట్లో ఏ అడ్రస్ స్టోర్ అవుతుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఈ ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ దాంట్లో ఏం స్టోర్ అవుతుంది, హెడ్ నోడ్ యొక్క అడ్రస్. అలాగే ఫస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏం స్టోర్ అవుతుంది, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్. అండ్ ఈ సెకండ్ నోడ్ ప్రీవియస్ దాంట్లో ఏం స్టోర్ అవుతుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఇలా ప్రతి నోడ్ కూడా 2 అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ప్రీవియస్ అడ్రస్ అండ్ నెక్స్ట్ అడ్రస్. ఇలా స్టోర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం ఈ డైరెక్షన్లో కావాలన్నా ట్రావెల్స్ చేయొచ్చు, లేదా ఇటు నుంచి ఇటు కావాలన్నా ట్రావెల్స్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డబుల్ లింక్డ్ లిస్ట్. ఇది మనం ఎక్కడ యూస్ చేసుకోవచ్చు ఎక్కువగా అంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వెబ్ బ్రౌజర్స్లో అండు రీడు చేయాలనుకోండి, బోత్ ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి, బ్యాక్వర్డ్ మూవ్ అవ్వాలి. సో అలా ఫ్రీక్వెంట్గా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ చేసే ట్రాన్సాక్షన్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇలా డబుల్ లింక్డ్ లిస్ట్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ డబుల్ లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, మనకు తెలుసు సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ యూస్ చేసుకుని నోడ్స్ క్రియేట్ చేస్తామని మనం ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్లో డిస్కస్ చేసాం. సో దానికి దీనికి వన్ డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఓన్లీ వన్ పాయింటర్ ఉంటుంది, నెక్స్ట్ పాయింటర్. ఇక్కడ ప్రీవియస్ పాయింటర్ కూడా ఉంటుంది. సో ఒక నోడ్ క్రియేట్ చేస్తాం, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, ఆ స్ట్రక్చర్ యొక్క నేమ్ నోడ్. సో ఆ స్ట్రక్చర్లో ఏం పార్ట్స్ ఉంటాయి, వన్ డేటా పార్ట్ అండ్ 2 అడ్రస్ పార్ట్స్ ఉంటాయి. సో అడ్రస్ ఎలా క్రియేట్ చేస్తాం, పాయింటర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద పాయింటర్స్ క్రియేట్ చేస్తాం. సో ఇంటి డేటా, యాక్చువల్ డేటా స్టోర్ చేయడానికి ఇంటి డేటా అనే వేరియబుల్ క్రియేట్ చేస్తాం. అండ్ అనదర్ 2 ఆర్ ద అడ్రస్ని మనం దేంతో యాక్సెస్ చేస్తాం, బై యూజింగ్ ద పాయింటర్స్. సో ఆ పాయింటర్ దేన్ని పాయింట్ చేస్తాయి, అగైన్ స్ట్రక్చర్ని పాయింట్ చేస్తాయి. అందుకని దీన్ని సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటారు. స్ట్రక్ట్ నోడ్, one is previous pointer and one is the next pointer. So this is the code for creating one single node in the double linked list. సో ఈ డబుల్ లింక్ లిస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, బై డైరెక్షన్ నావిగేషన్, ఇందాక నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో ట్రావెల్స్ చేయొచ్చు. అండ్ ఈజియర్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. మనకి 2 పాయింటర్స్ ఉంటాయి కదా, హెడ్ లాస్ట్ అనే పాయింటర్స్. ఒకవేళ ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ లేకపోతే ఇక్కడ మిడిల్ కానీ ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే ఎంటైర్ లిస్ట్ని ట్రావెల్స్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ చేయొచ్చు. ఎఫిషియంట్ ఆపరేషన్స్ అంటే బోత్ ఎండ్స్, బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ కానీ ఆర్ ఎండింగ్ ఆఫ్ ద లిస్ట్ కానీ ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అని అనుకోండి, ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే 2 పాయింటర్స్ ఆర్ పాయింటింగ్ బోత్ హెడ్ అండ్ టైల్. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్ని అండ్ ఎండింగ్ ఆఫ్ ద లిస్ట్ని 2 పాయింటర్స్ పాయింట్ చేస్తూ ఉంటాయి ఆల్వేస్. దోస్ ఆర్ హెడ్ అండ్ లాస్ట్. సో ఎప్పుడైనా మనం ఈ ఎండింగ్ ఆఫ్ ద లిస్ట్లో కానీ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్లో కానీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఈజీగా పర్ఫామ్ చేసేయచ్చు. అండ్ డైనమిక్ సైజ్, మనకు అందరికీ తెలుసు లింక్డ్ లిస్ట్ ఈజ్ డైనమిక్ సైజ్ అని. మనము స్టాటిక్ సైజ్ కాదు, అంటే మనం కోడ్ రాసేటప్పుడే మనం సైజ్ క్రియేట్ చేసుకోక్కర్లేదు. మన నీడ్కి సరిపడట్టు మనం నోట్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఓవర్ అరేస్ కదా. సో స్టాటిక్ సైజ్ కాదు, డైనమిక్ సైజ్. మనకు కావాల్సినప్పుడు నోట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు నోట్స్ని డిలీట్ చేసుకోవచ్చు. సో డైనమిక్ ఇన్ ద సైజ్. ఎరే లాగా A(100) అని ముందు 100 సైజు క్రియేట్ చేసేసుకుని 100 కంటే ఇప్పుడు సపోజ్ మనం ఎరే ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, 100 A(100) అంటే ఓన్లీ 100 ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేయగలం. 100 ఎలిమెంట్ బియాండ్ 100 అని సైజ్ క్రియేట్ చేసి 100 ఎలిమెంట్ కంటే ఎక్కువ ఆపరేషన్ చేయాలంటే చేయలేము, ఎందుకంటే దే ఆర్ స్టాటిక్ ఇన్ ద సైజ్. అలా కాకుండా ఈ లింక్ లిస్ట్ అనేది ఏంటి, డైనమిక్ ఇన్ ద సైజ్. సో మనం ఫస్టే సైజుని ఇంత అని క్రియేట్ చేసుకోక్కర్లేదు. సో అకార్డింగ్ టు మన నీడ్ బట్టి మనము నోట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద అనదర్ బెనిఫిట్ ఆఫ్ ద డబుల్ లింక్డ్ లిస్ట్.